ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొద్దున పర్యటన వెళ్తున్నారు. మంచి పని అది మంచి పని చేస్తున్నాడు. ఎందుకంటే గెలిచిన సంవత్సరం అజా లేదు పదా లేదు, జనం ఇబ్బంది పడుతున్నారు. మాకు అక్కర్లా, నాకు అక్కర్లా, నా కుటుంబానికి అక్కర్లా. జనం ఉన్నారు లేనోళ్ళు, వాళ్ళకి ఇవ్వమానండి. చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమానండి. చదువుకొని ఉండరు. అమెరికా ఎందుకు వెళ్ళాలి, హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి, బెంగళూరు. అకాల వర్షాలకి పొగాకు రైతులు మొత్తం నష్టపోయారు. వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యోగాలు ఎత్తి విజయవాడలో బోర్డు అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, రైల్వే ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ వీటిల్లో కానీ బోర్డు అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో ఏమనండి ఎత్తే వాళ్ళు మీ పేరు చెప్పుకుంటారు, వాళ్ళ కుటుంబాలు నవ్వుతారు, రోడ్డు మీదకి వస్తారు కదా. ఎందుకని వేరు మీరు మీ గెలిచినప్పుడు గెలవ ముందు ఒక మాట, గెలిచిన ఒక మాట చెప్తారా? చాలా ఇబ్బంది. అది సరైన పద్ధతి కాదు. నాయకత్వానికి ఇదే విజ్ఞప్తి చెప్తున్నాం. లేబర్కి ఉద్యోగాలు వేయండి. వాళ్ళ లేబర్ ఏమన్నా పథకాలు ఇస్తానో అది ఇమ్మీడియట్గా విడుదల చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొద్దు వెళ్తున్నారు కదా, పొగాకు రైతులకి అండగా ఉంటాను అని చెప్పేసి మీరేం చెప్తారు? చెప్పేది ఏముందండి, చెప్తున్నారు కదా, అందరికీ హెల్ప్గా ఉంటే కనుక ఎవరు హెల్ప్ చేస్తారో మళ్ళీ వాళ్ళకే కదా ఎవరైనా ఓటేస్తారు. అంటే భారీ వర్షాలు పడ్డాయి, కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోలేదు, మా ప్రభుత్వం అంటే వైసీపీ వెళ్ళి ఆదుకుంటుంది, వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎప్పుడైనా సరే ఒకళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆపోజిషన్ ఎవరు ఏం చేస్తారు అనేది ఎప్పుడైనా సరే టర్నింగ్. ఇప్పుడు వీళ్ళున్నా వాళ్ళున్నా సరే ఆపోజిషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుందండి. పాయింట్ రైట్ చేయడానికి అంతే. పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉందంటారు? చెప్పేమో అన్ని పథకాలు ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఎవరండి? కూటమి ప్రభుత్వం పథకాలు ఇస్తామని చెప్పి అన్ని ఎత్తిపడేసేసి ఏం ప్రభుత్వం అండి? ప్రభుత్వం ఏం అసలు? మా పాప వాలంటరీగా చేసేది 10,000 చేస్తానని అసలు ఎత్తేసారుగా. ఏం ప్రభుత్వం అసలు? అమ్మ ఒడి లేదు, ఏమి లేదు, చెయ్యూత లేదు. వాలంటీర్స్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు కాబట్టి వాళ్ళు కొనసాగించలేకపోయామని చెప్పేసి అంటున్నమాట. మరి ప్రభుత్వం ఏమోనండి, మాకేమో నచ్చలేదు ఈ ప్రభుత్వం. మాకైతే నచ్చలేదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దు వెళ్తున్నారు. అంటే పొగాకు రైతులకి నష్టపరిహారం ప్రకటించాలి, గిట్టుబాటు ధర లేదు, అకాల వర్షాలు కురిసినా కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు అండగా నిలబడలేదు, ఆదుకోలేదని చెప్పేసి మీరేం చెప్తారు దీనికి? మరి యథార్థమైనటువంటి పొగాకు రైతులకు అన్యాయం జరగబట్టే కదండి రైతు భరోసా. ఏదన్నా రైతులకు ఏదన్నా న్యాయం జరిగితే ఇప్పుడు యువతలకు ఎగస్ పార్టీ వాళ్ళకు ప్రశ్నించడానికి అధికారం లేదు కదండి. ఇప్పుడు ఆయన వెళ్ళి అబద్ధాలు ఏం చెప్పలేడుగా. జగన్ గారు వెళ్ళి రైతులకు మీకు అన్యాయం జరిగిందని ఆయన ఏం చెప్పలేడుగా. ఆ రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేరు కదా. ఇది ఆ రైతులకు అన్యాయం జరగబట్టే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైతులను పరామర్శించి రైతుల గురించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళను ఓదార్చి రావడానికి వెళ్తున్నాడు ఆయన. ఆ అవకాశాన్ని ఎవరు ఇచ్చారండి? కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అంతేగాని ఇది యథార్థమైనటువంటిది, యథార్థ సంఘటన అండి ఇది. అంటే కూటమి ప్రభుత్వం రైతుల్ని ఏం పట్టించుకోవట్లేదు. గత 5 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడిందని వైసీపీ పార్టీ అంటున్నమాట నిజమేనంటారా? కొంతవరకు నిజమే కదండి. రైతు భరోసా ఇవ్వలేదు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు, ఆ పిల్లలకు ఫీజులు ఇవ్వలేదు, రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మరి వాళ్ళు రైతులు అది యథార్థమైనదే కదా, అబద్ధమేముందేడా? అబద్ధమైతే ఆయన వెళ్తే ఏం చెప్తాడు? నాకు బాగానే ఇస్తున్నారులేయా, నువ్వు వెళ్ళు అని చెప్తారు కదా. ఇప్పుడు ఆయన ఎందుకు ఆ రకంగా జనాదరణ క్రితం కంటే కూడా జగన్ గారికి జనాదరణ పెరిగి జనం వెళ్ళి హెలికాప్టర్ మీద పోయి పడిపోయారు. ఎందుకు పడ్డారండి? ఒక క్రితంలో బ్రిడ్జి మీద వారధి మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే వారధి గడగడ ఊగిపోయిందండి. వారధి మీద నేనున్నాను, ఊగి కింద పడిపోయారు జనం కొంతమంది. ఆ అవకాశము అంత జనాభా ఆదరణ చూసి ఇప్పుడు మీరైనా తెలుసుకొని రేపు జగన్ గారికి మంచి ఆదరణ వస్తుంది, మనం చెయ్యాలి, మనం ఈ పథకాలు అమలు చేయాలి, మనం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మీరు చేసి ఉంటే అవతల జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాదుగా. అది ఆ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం పోగొట్టుకున్నదండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి మేమే వస్తాము, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రతిసారి చెప్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఈ నిమిషాన ఏదైనా కానీ పట్టించుకుంటుందండి మమ్మల్ని. ఎలా ఉందంటారు? పట్టించుకుంటాం అనేది ఏమీ లేదు. మేము తిరిగి ఇళ్ళలో పని చేసుకుంటాం. మరి మాకేమో ఆదుకునే మేము పేదవాళ్ళమే, మా పట్టించుకోవాలి, ఉన్నవాళ్ళకే చూస్తున్నారు. అది మా పరిస్థితి ఏంటి?
మేము ఇళ్ళల్లో పని చేసి బతుకుతున్నాం, మా ఆయన గారు కానీ నేను కానీ. మరి ఏం చేయాలా? మమ్మల్ని ఆదుకున్నాడు ఎవరు లేదు. ప్రతిదానికి రమ్మంటున్నారు, ఎందుకు మీకు భయపడబోకుండా వచ్చేస్తా అంటారు. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది, అద్దెలుగుండి అక్కడ 9 నెలలు, అక్కడ 9 ఎన్ని సంవత్సరాలు. రాజునారులో ఉన్నప్పుడు పెట్టాం, రాలా. మా ఆయన పెన్షన్ పెట్టాను, రాలా. ఏం చేయాలి? అందుకని మొదలు పడతామండి. రేపు మరి జూన్ 12 చూద్దామంటే మరి అంటున్నారు కదా, చూద్దాం. అది కూడా ఎలా ఉంటుంది. పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, మహిళలకు అదేలేండి, అందరికి 1 లక్ష మంది వరకు కొత్త పెన్షన్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అదే అవునండి. ఏమంటారు? మన ఇంటికి వచ్చా కానీ పెన్షన్ వద్దని ఏమి రావట్లేదు అన్న. అసలు ఏమి రాసేయలేదు. ఒక్కొక్కరు చూసి రాస్తున్నారండి, మనుషులు చూసి, మనుషులు మొహాలు చూసి ఇస్తున్నారు. అది తెలుగుదేశంకి వెళ్తామా, అక్కడ కాదు పెడితే ఇప్పుడు లేవు ఇవ్వట్లే అని పంపించేస్తున్నారు. వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నవాడికి రోజులు, పేదవాళ్ళకి రోజులే లేవు. జగన్ ప్రభుత్వంలో ఎలా ఉంది? జనబాబు ఇచ్చినప్పుడు కూడా పర్వాలేదు అనుకుంటున్నాడు, చెప్పుకునేవాడు. అందరి దగ్గర ఆనాడు అనకూడదు కదా, గొడవలు అవుతాయి. అందుకని ఆయన అదే మేలు చేశాడు, ఈయన అదే చేస్తున్నాడు చెప్పుకున్నాం. గతంలో మరి వాలంటీర్స్ ఉండేవాళ్ళు, అవును, ఇంటికి వచ్చి అన్ని సమస్యలు లేరు కదా, ఎలా? ఇప్పుడు వరదలకు కూడా మా వాళ్ళు ఎవరిని పెడతారు. రాజధాని నీళ్ళు వచ్చినాయి లోపలికి ఇల్లు, వాళ్ళే ఎంత పరిస్థితి. ఈ నీళ్ళు, మంచాలు, బీరువాళ్ళు అన్నీ తట్టుకుంది. మరి దానికి రూపాయి ఇవ్వాలా? ఇచ్చిన వాడికి ఇస్తున్నారు, మనిషికి ఇవ్వాలా? వాళ్ళు చిన్న పిల్ల, మా మనవరాలు. ఈరోజు ఎలక్షన్ కానీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు. నేను అంటాం కాదండి, నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి ప్రజల్లో నాడిని నేను చెప్తున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానము కాదు, చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద అవిశ్వాసము లేదు ఆయన మీద. కానీ ఉన్న యథార్థాన్ని నేను చెప్తున్నాను. ఈ రోజు కానీ ఎలక్షన్ కానీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు వస్తాయి. ఇప్పటికిప్పుడు సాయంత్రానికి సీఎం అవుతాడు. కానీ వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాల వల్ల ఈయన గెలిచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఓడిపోయాడండి? ఎక్కడ ఓడిపోయాడు? ఈవీఎంలు మార్చేసి లేనిపోని పెట్టి మోసం చేసి కోటాను కోట్లు ఇయ్యాల్సిన వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు గెలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అది గమనించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏంటి, ప్రజలను నమ్ముకొని ఈ ప్రజలందరూ నా మనుషులని పాపం వెళ్ళారు, ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మోసం చేయలేదు, పేద ప్రజలు ఎవరు మోసం చేయలేదు. ఓట్లు అందరూ వేశారు. ఈవీఎం బాక్సులు మార్చేస్తే ప్రజలు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోలేకపోయాడు. ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు కానీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు, చంద్రబాబు నాయుడే సీఎము. కాబట్టి ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకొని ఆ ఈవీఎంలనే తీసేసి న్యాయబద్ధతగా న్యాయమైనటువంటి ఓటింగ్ జరిగితే ఆయనకు న్యాయంగా ఈ వరల్డ్లో లేనటువంటి ఓటింగ్ వస్తుంది, వరల్డ్లో లేనటువంటి మెజార్టీ కూడా వస్తుంది. అది ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు 2024 ఎన్నికల్లో 11 సీట్లుగా పడిపోయింది కదా, మళ్ళీ పార్టీ మళ్ళీ ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ 11 సీట్లైనా ఇచ్చారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లైనా ఇచ్చారు. అది మోసం చేసేసి ఈవీఎంలు మార్చేస్తే 11 కాదు 4 వచ్చాయేమో. ఈసారి అలా జరగదు. ఈసారి 2024లో జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజార్టీతో సీఎం అవ్వబోతున్నాడు. ఈ సీఎం అవుతాడు. అది ఆ ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాడేదండి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇంకెన్ని చెప్పినా నమ్మరు, ప్రజలు నమ్మరు. ఇంకంతా మోసమని తెలిసిపోయింది, రూఢిగా తెలిసిపోయిందండి.